హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. అమ్మ మొత్తానికి పెద్ద ట్రైలర్ అయితే చూసేశాం భయ్యా. ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత రేపు రిలీజు మాప్ రిలీజు అనుకుంటూ డేట్స్ అన్ని మారుకుంటూ వచ్చాక ఫైనల్ గా June 4th అయితే ఈ సినిమాకి లాక్ అయింది. ఇంకా ఇవాళ 18th ట్రైలర్ అయితే డ్రాప్ అయింది. ఈ ట్రైలర్ కూడా ఒక 1 hour డిలే అయింది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఈ మధ్య సర్వసాధారణంగా పెద్ద సినిమాలకి డిలే అనేది చాలా కామన్ రీజన్ అయిపోయింది. మరి హైప్ ఎక్కువ పెంచడం కోసం కావాలని వాంటెడ్ గా మూవీ టీమ్ ఇలా చేస్తుందని అయితే కొందరు అంటూ ఉంటారు. ఆ ముక్క పెద్దగా నమ్మబుద్ధి కాలేదు. ఎంతైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి కదా, వాళ్ళెందుకు వాంటెడ్ గా డిలే చేస్తారు అనిపించేది. కానీ పెద్ద ట్రైలర్ చూసినాక మాత్రం నాకు ఎందుకో ఇది నిజమే అయ్యి ఉండొచ్చు కదా అనిపించింది భయ్య. ఇలాంటి ట్రైలర్ ని కాస్త వెయిట్ చేయించి మనుషుల్లో క్యూరియస్ పెంచి రిలీజ్ చేస్తేనే కొద్దో గొప్ప ఎక్కుతుందని అనిపించింది. సీరియస్ గా ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే నిజంగా భయ్య సల్లబడ్డ పానం అనిపించింది. ఎందుకంటే అసలు ఏమని మాట్లాడాలి, ఎక్కడి నుంచి మాట్లాడాలి, చాలా కన్ఫ్యూజన్ గా అనిపించింది. ట్రైలర్ అయితే ఒక స్టోరీ గురించి ప్రాపర్ హింట్లు ఇస్తున్నట్టు లేదు, క్యారెక్టర్స్ ని బాగా ఎలివేట్ చేస్తున్నట్టు లేదు, కొత్త వరల్డ్ బిల్డింగ్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, ఏది లేదు. ముందుగా ఈ ట్రైలర్ చూడగానే బుచ్చిబాబు సానా గుర్తొచ్చి నాకైతే చిర్రెత్తుకొచ్చేసింది భయ్య. ఎంత కోపం వచ్చిందనంటే ఏదో సర్ప్రైజులు ఉన్నాయి, ఎలిమెంట్లు ఉన్నాయి, మీరు వావ్ అంటారు, ఓ అంటారు, ఈ ఓవర్ యాక్షన్ మాటలు తగ్గించుకుంటే చాలా బాగుంటది అనిపించింది నాకు. అనుకుంటున్నారేమో సార్, వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? ఒక్కటంటే ఒక్కటి కూడా సర్ప్రైజింగ్ గాను హుక్కింగ్ గాను నాకు ఒక్క షాట్ కూడా కనిపించలేదు భయ్య. 3 minutes ఉన్న ఈ ట్రైలర్ లో ఈవెన్ దో రామ్ చరణ్ అన్న బిల్డప్ షాట్లు కూడా ఏవి అంత పర్ఫెక్ట్ గా అనిపించలేవు. ఆల్రెడీ రిపీటెడ్ గా చూస్తున్న ఫీలింగే కలిగింది. పెద్ద ఫస్ట్ షాట్ గ్లింప్స్ లో ఏవైతే ఉన్నాయో అవే షాట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఇంత ట్రైలర్ లో నాకు నచ్చిన ఒకే ఒక్క ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ భయ్య. అతనైతే ప్రాణం పెట్టేశాడు అన్నది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఆ బాడీ ట్రాన్స్ఫార్మింగ్ అయినా గానీ, కొన్ని ఎమోషనల్ సీన్స్ అయినా గానీ, కొండ కింద ఉండే జాతిలో ఉంటూ కూడా ప్యాంటు షర్టు వేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడని అయితే నాకు బాగా అర్థమైంది. అండ్ తన జాతిని కాపాడుకోవడం కోసం ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ చెరుకు రసం అమ్ముకుంటూ, చెరుకు బండిలు తోపుకుంటూ, ఒక అంబాసిడర్ కార్ని లేపేసి పోలీసులతో తన్నులు తింటూ ఎన్నో కష్టాలు పడి అయితే తన జాతిని రక్షించుకునే ఈ పెద్ద క్యారెక్టర్ లో మన రామ్ చరణ్ అన్న అయితే ఇరగ్గొట్టేశాడని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. చాలు, ఈ ట్రైలర్ వరకే చాలు. సినిమా చూసి మనం ఆనందిస్తామా లేదా అన్నది తర్వాత సంగతి. ఇక కథ విషయానికి వస్తే ఏదో హైడ్ చేద్దాం అన్నట్టుగా ట్రైలర్ కట్ చేసినా అని ఫీల్ అయిపోయారు కానీ లేదు, చాలా వరకు అయితే క్లియర్ గా అర్థమైపోయింది స్టోరీ ఏంటనేది. ఒక కొండ ప్రాంతం దిగువ నుండే ప్రజలు ఒక ఎమర్జెన్సీ వల్ల వాళ్ళు అక్కడ నుంచి వలస వచ్చేయాల్సి వస్తుంది. ఇక వాళ్ళని చేరదీసుకొని కొంతమంది అయితే కూలీలుగా పెట్టుకొని పనులు అయితే చేయించుకుంటూ ఒక చిన్నపాటి దౌర్జన్యాన్ని అయితే వాళ్ళ పైన వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే కొంచెం సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఛత్రపతి సినిమాలో వాళ్ళు ఫస్ట్ శ్రీలంక నుంచి వలస వస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ ట్రాక్ అన్నమాట. అయితే ఇక్కడ కొంచెం యూనిక్ పాయింట్ ఏంటంటే ఆట కూలీలుగా కూడా కొంతమందిని పెట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు పాల్గొనే క్రికెట్ లోనైనా, కుస్తీ పోటీలోనైనా, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఇంకేమన్నా ఆటల పోటీలు ఊళ్ళ మధ్యన జరుగుతూ ఉంటే అందులో పోటీలుగా ఈ ప్రజల్నే వాడుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడ అర్థమైందంటే రామ్ చరణ్ అన్న ఒక డైలాగ్ లో గెలుపైన ఓటమైన కొండ కింద ఊరోళ్ళదే అవ్వాలా అంటూ క్వశ్చన్ చేస్తూ ఒక అరుపు అయితే అరిశాడు. ఇంకా మన మున్నాబాయ్ అదే రామ్ బుజ్జి క్యారెక్టర్ కూడా ఎక్కడ్రా ఆ ఆట కూలి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. సో ఇలా అనగారిపోయిన ప్రజల్లో నుంచి పెద్ది అనే ఒక వ్యక్తి కుస్తీ పోటీల్లో, క్రికెట్ పోటీలో, రన్నింగ్ రేసులో పాల్గొని ఎన్నో ఏళ్లుగా అణిచివేతకు గురవుతున్న తన జాతి మొత్తానికి ఒక విముక్తిని తీసుకొచ్చే ప్రయత్నంలో తానేమయ్యాడనేదే ఈ సినిమా కథ. ఇందులో ఏమయ్యాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమీ లేదు భయ్య. చివరికి అతను చనిపోయాడు అన్నది క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎందుకంటే కొంతమంది ఆట పోటీల్లో ఇన్స్పిరేషన్ గా నాకు రన్నింగ్ రేస్ లో పెద్దనే ఇన్స్పిరేషను, క్రికెట్ లో నాకు పెద్దనే ఇన్స్పిరేషను, రెజ్లింగ్ లో నాకు పెద్దనే ఇన్స్పిరేషన్ అని చెప్తున్నప్పుడు పెద్ద బ్యాట్ ని ఒక స్థూలంలా నించోబెట్టి ఒక సమాధిని అయితే చూపించారు. ఇక్కడ ప్లే మారుతుంది కానీ ప్లేయర్ నేమ్ మారట్లేదు. ఎవరి పెద్ది అంటూ ఒక ఆయన అయితే ఇంట్రెస్టింగ్ గా క్వశ్చన్ స్టార్ట్ చేస్తాడు కదా స్టార్టింగ్ లో, అతనికి ఈ పెద్ద ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా నెరేట్ చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. అది ఇంకో షాట్ లో మనకి క్లియర్ గా కన్వే అవుతుంది. అయితే ఈ ఒక్క పెద్ద సినిమాలోనే ఒక జెర్సీ సినిమా, ఛత్రపతి సినిమా, దేవర సినిమా, ఇలా చాలా సినిమాల రెఫరెన్స్లు అయితే కనిపిస్తూ నేను కొంచెం డిఫరెంట్ గా రాసుకున్నానని చెప్పి బుచ్చిబాబు అయితే ఆశపడుతున్నట్టు నాకు అనిపించింది. ఓవరాల్ గా
ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నాకు సినిమా పైన ఉన్న ఆశలు మొత్తం పోయాయనే చెప్తాను. మాక్సిమం చాలా వరకు అయితే ఎక్స్పెక్టేషన్స్ డ్రాప్ అయ్యాయి భయ్యా. ఎందుకంటే ఇన్ని పిచ్చి పిచ్చి ఎలిమెంట్లు ఉంటే అవి ఒక రన్ త్రూ లో చూసినప్పుడు ఎంత క్లమ్జీగా అనిపిస్తుందో అన్న భయం ఇప్పుడే నాకు కలిగింది. ఈ 3 నిమిషాల ట్రైలర్ చూసే 2-3 సార్లు తలగొక్కుంటే ఇంకా 3 గంటల సినిమా చూసినాక జుట్టు బీక్కోవాలేమో అనిపించింది. సరే ట్రైలర్ కట్ లో ఇంకా మిగతా సర్ప్రైజులు అన్నాడు అవన్నాడు కానీ ఏవీ లేవు. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ని కూడా చాలా ఈజీగా ఇంట్రడ్యూస్ చేసేసి చాలా వరస్ట్ గా అయితే ఆయన క్యారెక్టర్ కి పే ఆఫ్ ఇచ్చిండు అనిపించింది ట్రైలర్ పరంగా. మున్నాబాయ్ క్యారెక్టర్ అయితే ఏదో కాస్త ఫస్ట్ హాఫ్ వరకే పనికొచ్చే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. ఆ పొలిటికల్ డ్రామా కూడా చూస్తుంటే రంగస్థలం సినిమా రెఫరెన్స్లు అయితే చాలా బాగా కనబడుతున్నాయి. అండ్ ఎస్పెషల్ గా ఒళ్ళు మండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది జాహ్నవి కపూర్ క్యారెక్టర్. అసలు ఏం క్యారెక్టర్ భయ్యా ఈ అమ్మాయిది నాకు అర్థం కాదు. ట్రైలర్ లోనే ఇన్నిసార్లు చున్నీ ఎగరేస్తూ ఇప్పేస్తూ ఉంటే అసలు ఏమన్నా అర్థం పర్థం ఉండి డైరెక్ట్ చేశారా ఈ క్యారెక్టర్ అని అనిపించింది నాకు. అరే విలేజ్ గర్ల్ అంటే చున్నీ లేకుండా తిరుగుతుందా అసలు? ఈ రోజుల్లో మనం పల్లెటూరుకి వెళ్ళినా కూడా ఏ అమ్మాయి కూడా లంగా ఓని కట్టుకొని అలా చున్నీని ఇప్పేసుకొని అయితే తిరగదు. అలాంటిది ఎంత నాటి అమ్మాయి అయినా ఎంత చెలాకి అమ్మాయి అయినా కూడా కనబడ్డ ప్రతి షాట్ లోనూ చున్నీ లేకుండానే తిరుగుతుంది భయ్యా. పోనీ ఆమె చుట్టుపక్కల ఉండే ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ని చూడండి, అందరూ పద్ధతిగా ఓనీలు వేసుకునే ఉన్నారు. ఈ అమ్మాయిని ఒక్కదాన్ని ఓనీ ఎందుకు ఇప్పిస్తున్నారు అంటే సినిమాలో మ్యాటర్ ఏమీ లేక అమ్మాయిని చూపించి అలా స్కిన్ షో చేద్దాం అనుకున్నారా? గ్లామర్ అనేది సినిమాకి యూజ్ అవ్వాలి, కాకపోతే ఇలా మరీ దరిద్రంగా మాత్రం దాన్ని వాడుకోవద్దు. వాంటెడ్ గా ఫోర్స్ గా అయితే అస్సలు వాడుకోవద్దు అనిపించింది. మాట్లాడితే హీరోయిన్ చున్నీ ఇప్పేస్తా తిరుగుతుంది, చున్నీ ఇప్పేసే షాట్లే 2 సార్లు ఉన్నాయి. ఇంకా ఇలా పద్దాకా ఇప్పేసే క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు, దానికి ఇంకో పేరు ఉంటది, అది నా నోట్తోనైతే చెప్పలేను. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏదో కళాఖండం తీశానన్నట్టుగా బిల్డప్ ఇచ్చి పెద్ద బొక్క పెట్టబోతున్నాడు బుచ్చిబాబు అని అయితే నాకు అనిపించింది. ఈ పెద్ద ట్రైలర్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏందనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్.